మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనం చూసినట్టయితే కనుక 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కరెక్ట్గా 11వ తారీఖు నుంచే మనకి బుధుడు మీన రాశి తన నీచ క్షేత్రం మొత్తానికి రెట్రగ్రేడ్ అయ్యి 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి రాహుతో జతకట్టి బుధుడు చాలా వరకు కూడా కమ్యూనికేషనల్గా చాలా సఫర్ అయి ఉన్నాడు. సో ఇలాంటి టైంలో బుధుడు మళ్ళీ మీన రాశిలోకి మారడం ఓకే, రాహుతో జత కట్టడం ఒకటి, బట్ ఇది మీన రాశి కూడా ఆయనకి నీచ క్షేత్రమే. ఏప్రిల్ 11 నుంచి బుధుడి యొక్క స్థాన మార్పు, 14వ తారీఖు మంగళవారం 14వ తారీఖు రవి యొక్క స్థాన మార్పు ఇక్కడ మేషరాశిలో ఉచ్చ క్షేత్రంలో ఉండబోతుంది. సో ఏప్రిల్ 14 నుంచి కూడా రవి మారుతున్నారు. సో ఇక మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే మిథునంలో మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథునంలో గురుడి యొక్క సంచారం, సింహంలో కేతు యొక్క సంచారం, కుంభంలో రాహు యొక్క సంచారం, మీనంలో కుజ శని బుధుల యొక్క సంచారం. మొత్తంగా ఈ విధంగా మనకు చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం ఈ యొక్క 3 రాశుల మీదుగా 4 రాశుల మీదుగా మకరం, కుంభం, మీనం, మేషం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి చూస్తే కనుక అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఈ రాశికి జనరల్గా యోగిస్తున్న గ్రహం లాభంలో గురుడు, డెఫినెట్గా అష్టమ స్థానంలో శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అనుకోండి ఎంటర్ అయ్యారు. కుజుడు యొక్క ఎంట్రన్స్ చాలా వీళ్ళకి చాలా హెక్టిక్ స్ట్రెస్ని కలిగించేది. రవి కూడా గత 2 వారాలుగా ఈ రాశి వాళ్ళకి ఇక్కడ 8th హౌస్లో ఉంటాం. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, డెఫినెట్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఫైనాన్షియల్ డిక్రీజ్మెంట్ అనేది మనకి అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి గురుబలం ఏదైతే ఉందో ఈ వచ్చే ఈ అష్టమ స్థానంలో ఉండి తీసుకొచ్చే గ్రహాలు నెగిటివ్ని అది ఆర్థిక పరంగా అయినా, ఫైనాన్షియల్ రూపంలో అయినా, హెల్త్ పరంగా అయినా, ఏ రూపంలో అయినా మళ్ళీ దాన్ని కొంచెం మన గట్టెనెక్కించడానికి గురుబలం మాత్రం లాభస్థానంలో చక్కగా ఇలాగ రాశికి బాగా యోగిస్తుంది. ఫస్ట్ నుంచి చెప్తున్నా గురువు గురించి. ఇక భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా మరి సర్వెంట్ సపోర్ట్ ఉండడానికి కావచ్చు, మీ కొలీగ్ సపోర్ట్ ఉండడానికి కావచ్చు, కొంతవరకు శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యే విషయాల్లో కావచ్చు, అండ్ ప్రొఫెషనలిజంగా వృత్తిపరంగా మీకు కొంత పాజిటివ్ సిమ్టమ్స్కి శుక్రుడు బాగా యోగిస్తూ ఉన్నాడు యాక్చువల్గా. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. ఆ రాశి అధిపతి శనిలో అష్టమంలో ఉన్నారు. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ మెయిన్లీ. అలాగే తప్పకుండా లిటిగేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ విషయాల్లో తెలియకుండా ఒక 30 years తర్వాత ఇక్కడ కోర్టు కేసెస్, లిటిగేషన్స్ ఇలాంటివి. ఎందుకంటే 6th హౌస్ రిప్రజెంట్స్ మనకి రోగ శత్రుస్థానాధిపతి అష్టమ స్థాన సంచారంలో మీకు సంచారంలో ఉంటున్నారు కాబట్టి లోన్స్ తీసుకునే విషయంలో అయినా సరే, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, శత్రువుల విషయంలో కూడా కొంచెం ఆలోచించుకుంటూ వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా చాలా వరకు కూడా
మీరు ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ అవగాహన లోపం లేకుండా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సోమ మంగళవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు సప్తమ స్థానంలో. సప్తమంలో రాహు ఉండటం ఇన్ జనరల్గా సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం మనకి యోగిస్తా ఉండడానికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే బెటర్మెంట్ ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, మాస్ ఫాలోయింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే ఎక్కువ మందిని మనం ఒక విషయం మీద ఆకర్షించడానికి కానీ ఈ సప్తమంలో రాహు చాలా బాగా ఉపయోగిస్తారు. కానీ బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం రాహు ఈ సప్తమంలో ఉన్న రాశ్యాధిపతిలో అష్టమంలో ఉండడం అనేది దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు మ్యారిటల్ లైఫ్, సమ్ బిజినెస్కి సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా తీసుకునే స్టెప్స్ కొంచెం మనం ఇలా అవుద్దని ఊహించలేదు అన్నట్టుగా ఉంటాయి. సో కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా మ్యారిటల్ లైఫ్ని, కాంట్రాక్ట్స్కి సంబంధించి బిజినెస్ ప్రాస్పెక్టివ్స్ని చాలా స్టెబిలైజ్డ్గా మీరు అంటే ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఎంత ధైర్యం ఉంటుందో అలాంటి పొజిషన్లో కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాగే ఏదో ఒక హోప్ని మీరు పెట్టుకుంటూ వీటిల్లో వెళ్తే మీకు నష్టం రాకుండా ఉంటుంది. బుధ గురువారాలు చూస్తే చంద్రుడి అష్టమ స్థాన సంచారం కూడా అక్కడ, అంటే ఇక్కడ మనం బుధ గురువారాల్లో చంద్రుడు, శని, కుజుడు, బుధుడు మరి ఇన్ని గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా వాహనాలు నడిపే విషయంలో అయినా, అగ్రెసివ్ స్టెప్స్ తీసుకునే విషయంలో, కోపావేశాలతో తీసుకునే స్టెప్స్ విషయంలో అయినా, ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. జనరల్గా పేరెంట్స్ హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు. వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ రవి ఉన్నారు ఆల్రెడీ. ఈ వారం నుంచి రవి యొక్క ట్రాన్సిట్లోకి వచ్చారు. మీరు రాశ్యాధిపతే నవమస్థానంలో ఉన్నారు, బట్ నవమస్థానంలో రవి అంత ట్రాన్సిట్లో అంత యోగించే ప్లానెట్ కాదు. బట్ ఉచ్చక్షేత్రం అవటం వల్ల మీకు స్పిరిచువాలిటీ అనేది పెరగటం, ఈ సమయంలో కొంచెం ఓకే దైవారాధనే మనకి ఎక్కువగా కలిసి రావాలి, దైవారాధనే మనకి గట్టెక్కించాలనే విధంగా కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీస్ మీరు పెంచుకునే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇన్ని గ్రహాలు 8th ఉంటా, రవి కూడా 9th ఉండటం వల్ల డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ ఏ టైం ఫర్ మీకు వెల్త్, ఫైనాన్స్ గ్రోయింగ్ టైం మాత్రం కాదు, బట్ ఏంటంటే సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ టైం కాబట్టి ఫైనాన్షియల్ విషయంలోనూ తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో ఈ రాశికి కంపల్సరీగా నీలాంజన సమావాసం డైలీ చదువుకుంటా, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ తప్పకుండా ఈ మంగళవారం పూట కుజుడికి దానం ఇచ్చుకుంటా ఉండటం అనేది మంచిది. కుజశనుల యొక్క యుతి మాత్రం ఈ రాశికి కొంచెం ఇబ్బందికరంగా మనకి కొంచెం కనిపిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకోవటం, ఆయనకి అభిషేకాలు చేసుకోవటం, శనికి తప్పకుండా నేను చెప్పిన నీలాంజన సమావాసం చదువుకోవటం, ఈ రెండు చేసుకుంటే అటు ఎక్కువ అంటే అష్టమ స్థానంలోని గ్రహాల వల్ల ఎక్కువ ఇంపాక్ట్ లేకుండా, నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకుండా, కోపావేశాలకు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా, కూల్గా ప్రతి విషయంలో డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. బ్లడ్ రిలేటెడ్, సమ్ హిమోగ్లోబిన్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్, బోన్ మ్యారో రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.